హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వందన సాయి వ్లాగ్స్. నేను ఈరోజు మీకు శారీ కుచ్చులు ఎలా వేయాలో ఇంకొక కొత్త డిజైన్తోనైతే నేను మీ ముందుకు వచ్చానండి. అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ ఇదేంటంటే మనకైతే లెహంగా, ఈ లెహంగా ఒకటి బ్లూ కలరు అండ్ కొంచెం పర్పుల్ షేడ్స్లో ఉండేవైతే 2 కలర్స్ యూజ్ చేశానండి. లెహంగా దానికి చున్నీకి అయితే నేను ఇలా వేస్తున్నాను. చూసారు కదా, ఫస్ట్ ఒకటి రింగ్ షేపు, దాని మధ్యలో మళ్ళీ ఇంకొకటి డ్రాప్ షేప్గా ఒక బీట్ వేసుకొని క్యాప్ అయితే వేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ నీడిల్కి మన కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ని అయితే 4 వరుసలుగానైతే పెట్టేసుకొని, చూసారు కదా, రింగ్ మధ్యలో ఒక డ్రాప్ షేప్ లాంటిది అయితే పెట్టేసి మళ్ళీ పైన ఒక పూసనైతే వేసేసాను. ఇలా ఫస్టే నేనైతే చున్నీకి ఏం చేశానంటే కొంచెం 1.5 అయితే మార్కింగ్ అయితే చేసి పెట్టుకున్నానండి. చూసారు కదా, ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇలాంటివి అయితే ఇచ్చారు, కాకపోతే అవి వద్దనేసి కట్ చేసేసి ఇక్కడనైతే మనం పైనుంచి కిందికి అయితే నీడిల్ పెట్టి తీసేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అలానైతే తీసేసుకొని మనం ఇలా అన్నీ ఒకే దానిలో ఫస్ట్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, మళ్ళీ మనకి అది గ్రిప్పింగ్ కోసం బ్యాక్ సైడ్కి మళ్ళీ సేమ్ ఫస్ట్ ఎలా పెట్టామో చున్నీకి అటాచ్ చేసిన తర్వాత కూడా అలా మళ్ళీ రివర్స్లో మొత్తం అయితే తీసుకురావాలి నీడిల్ని. ఇక్కడ కిందికి ఒక 2 ఇంచెస్ మాత్రం గ్యాప్ ఉంచేసి థ్రెడ్ని కట్ చేయాలండి థ్రెడ్. నెక్స్ట్ ఇలా 1.5కి ఇలా చుంటి మొత్తం అలానైతే వేసేసుకున్నాను. ఇలా ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు వేసేసుకొని, ఇప్పుడు నెక్స్ట్ ఇవి థ్రెడ్స్ ఉన్నాయి కదా అండి, ఈ థ్రెడ్స్ నేను అవి ఏం చేశానంటే ఒకరోజు ముందే ఒక ప్యాడ్కి చుట్టేసానండి. చుట్టేసుకొని అలా రెడీ ఉంచుకున్నాను కాబట్టి డేలో ఒక 2 నుంచి 3 వరకు అయితే ఈజీగానైతే వేసుకోవస్తుంది మనకి శారీకి కుచ్చులు. ఇప్పుడు చూసారు కదా, ఫస్ట్ ఇలా పర్పుల్ కలర్ అయితే వేసుకుంటున్నాను కుచ్చులకి. నేను వేసేటప్పుడు ఆ చిన్న పూస అనేది అయితే తీసేసి ఇది ఇలా పెట్టేసి అలా గట్టిగా పట్టేసుకొని ఇక్కడ 2 నుంచి 3 ముడులు అయితే వేసుకోవాలండి. మనము కొంచెం గట్టిగానే వేసుకోవాలి. అండ్ అది కూడా కుచ్చు మనకి అంతే 1.5 మాత్రం ఉండాలి మనకి థ్రెడ్ని బట్టి. ఓకేనా ఫ్రెండ్స్, అలానైతే గట్టిగా వేసేసుకోవాలి. వేసేసుకొని చిన్నగా కట్ చేసేసేయాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని చూసాం కదా, నేను చెప్పాను కదా ఇది 1 ఇంచు 1.5 ఇంచ్ అని అలా పెట్టేసుకొని ఇలా కట్ చేసేసేయాలి. ఫస్ట్ అయితే పర్పుల్ షేడ్లో ఉన్న థ్రెడ్ అయితే మొత్తం అలా కట్టేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లూ కలర్ది అయితే సేమ్ ఇప్పుడు మీకు వీడియోలో ఇది ఎలా కడుతున్నానో సేమ్ బ్లూ కలర్ది కూడా అలానే కట్టేసానండి నేను. చూసారు కదా, అలా చూసుకోవాలి ఖచ్చితంగా మనము ఇక్కడ వేసినప్పుడు. ఎందుకంటే లాస్ట్కి వచ్చేసరికి మనకు కుచ్చులు ఎక్కువ అయితే థ్రెడ్ సరిపోదో తెలియదు కదా, అందుకే ఒక్కొక్క కుచ్చుకు ఫస్ట్ కట్టేటప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుంటూ అలా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలానైతే చుట్టూ వేసుకుంటూ రావాలి. అంటే చుట్టూ అంటే మనకి కింద పళ్ళుకు చివర వరకు ఈ కలర్ అయితే వేసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ బ్లూ కలర్ కూడా సేమ్ ఇలానే వేసుకుంటున్నానండి. ఒక్కొక్క దానికి మనకి శారీస్కి అయితే ఒకటే కలర్ ఉంటుంది కాబట్టి సేమ్ మనం థ్రెడ్ అవి ఎన్ని రీల్స్ అయినా కానీ తెచ్చుకొని కట్టుకోగలుగుతాం. కాకపోతే ఇక్కడ 2 కాబట్టి ఇలానైతే అడ్జస్ట్ చేసుకుంటూనైతే కట్టేశానండి నేను. చూసారా, ఒకవేళ మనకి ఇక్కడ కట్టినప్పుడు ఎక్కువ వచ్చిందనుకోండి, వస్తే ఆ థ్రెడ్ మనం ముడి వేసిన దాని నుంచి కొంచెం లాక్కుంటూ మనకైతే 1 ఇంచు 1.5 ఇంచ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలానైతే మొత్తం వేసుకోవాలి. నేను ఇంతకుముందు
వీడియోలో కూడా చూపించానండి ఇంకా క్లారిటీగా. అది ఎలా వేసుకున్నానో కూడా మనకైతే ఇలా ఇప్పుడు నేను చెప్పినట్టయితే ఈ థ్రెడ్స్ అయితే మనం శారీస్కి వేసుకోవాలనుకున్నప్పుడు ఒకరోజు ముందే మనమైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకైతే కుచ్చులు వేసుకోవడానికి ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా టోటల్గా ఈ చివర నుంచి ఆ చివరి వరకు అన్నీ వేసేసుకొని మళ్ళీ ఒకటి ఎమ్మింగ్ సూది అనేది అయితే తీసుకొని జరి అనేది కొంచెం 4 వరుసలుగానైతే పెట్టేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే లావుగా కనిపించడానికి మనకి. ఓకేనా? ఇలానైతే చివరన నాట్ అనేది ముడి అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా స్ట్రెయిట్గా పెట్టేసి కింది నుంచి పైకి ఇలా నీడిల్ని అయితే తీసేసి ఆ ముడి కనిపించకుండా కిందికి అలా పట్టేసుకొని ఇలానైతే చిన్న చిన్నగా 2 అలా మా మెలికలు తీసుకుంటూ 3 నుంచి 4 వరకైనా వేసుకోవచ్చండి. అలా గట్టిగా లాగండి. లాగితే మనకి అలా ఇప్పుడు నేను కింది నుంచి పైకి తీసాను కదా ఫస్ట్, నెక్స్ట్ సైడ్ నుంచి సైడ్కి తీసి అలానైతే వేసాను. ఒక 2 టైమ్స్ వేసిన తర్వాత మళ్ళీ అదే థ్రెడ్ని మనకి మిడిల్లో పెట్టేసి ఆ కుచ్చు మిడిల్లో కిందికి ఇలా లాగాలండి. లాగేసి అది కనిపించకుండా మనకి కుచ్చు అనేది అయితే ఇలా పైకి అనేసి అయితే అక్కడికి చిన్నగా కటింగ్ అనేది అయితే చేసుకోవాలి. ఇలా ప్రతి ఒక్కదానికి అలానే చేసేసుకోవాలండి. చూసారు కదా, మళ్ళీ ఇంకొకటి వేస్తున్నాను. కంపల్సరీ కింది నుంచి తీసుకొని ఒక నాట్ అనేది అయితే అక్కడ వేసేసుకోవాలి. నెక్స్ట్ అది టైట్గా ఎగ్గిన తర్వాత సైడ్ నుంచి సైడ్కి తీయాలి. చూసారు కదా, అలా సైడ్ నుంచి సైడ్కి తీసుకుంటూ మళ్ళీ ఈ మిడిల్లో పెట్టేసి నీడిల్ని అలా కుచ్చు పైకి అనేసి కట్ చేసేసుకోవాలి. ఇలానైతే అన్ని కుచ్చులకు అలా వేసేసుకోవాలండి. చూసారు కదా, అన్నీ ఒకటే సైజులో ఎంత బాగా వచ్చాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.